స్వరూపులారా, పరమాత్మ అద్భుతమైనటువంటి విశ్వాన్ని సృజించాడు. పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, విష్ణువు స్థితికారకుడు, రుద్రుడు లయకారకుడు అని ప్రచారాలు చేశారు. అకార్డింగ్ టు వేదం ఇవన్నీ కూడా అసత్యము. వేదం ప్రకారము ఒకే పరమాత్మ సృష్టి స్థితి లయ ఈ మూడింటిని చేస్తాడు. ముగ్గురు దేవుళ్ళు లేరు ఈ విశ్వాన్ని సృజించడానికి, పాలించడానికి, నాశనం చేయడానికి. ఒకే ఒకరు సృష్టించారు అంటుంది వేదం. మరి ఈ సృష్టి ఎంత మనోహరంగా ఉన్నది, ఎంతటి ఆశ్చర్యకరంగా ఉన్నది అని చూస్తే, పైనేమో ఎటువంటి ఆధారము లేకుండా సూర్యుడు, చంద్రుడు, ఎన్నో లోకాలు ఉనికిని కలిగి ఉన్నాయి. ఇక ప్రపంచములోని ప్రతి అణువులో కూడా ఆ పరమాత్మ ఎట్లా దాగి ఉన్నాడు, ఎట్లా పాలన చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు అనే విషయాలు రహస్యమైనటువంటి విషయాలు. ఈ రహస్యాలనే కొన్నింటిని శాస్త్రవేత్తలు శోధించడం జరిగింది, లోకానికి చెప్పడం జరిగింది. ఈ సత్యానికి నిదర్శనమే రూథర్ఫర్డ్. ఎవరు ఈ రూథర్ఫర్డ్ అని అంటే, ప్రోటాన్ అని మీరు పేరు వినే ఉంటారు. ఈ ప్రోటాన్ను కనుగొన్నటువంటి సైంటిస్ట్. ఆల్ఫా రేస్, బీటా రేస్ అని మీరు వినే ఉంటారు. ఈ యొక్క రేసును కనుగొన్నటువంటి సైంటిస్టు రూథర్ఫర్డ్. ప్రతి ఒక్క అణువులోన న్యూక్లియస్ ఉన్నది అని కనుగొన్నటువంటి గొప్ప సైంటిస్ట్ రూథర్ఫర్డ్. అంతేకాదు, నైట్రోజన్ను ఏ విధంగా ఆక్సిజన్గా మార్చవచ్చునో చెప్పినటువంటి గొప్ప సైంటిస్ట్ రూథర్ఫర్డ్. 1871లోన న్యూజిలాండ్లో జన్మించాడు. న్యూజిలాండ్ అంటే 4000 కిలోమీటర్స్ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో జన్మించాడు రూథర్ఫర్డ్. తండ్రి ఒక వ్యవసాయదారుడు, తల్లేమో టీచరు. కష్టపడి చదివి కేంబ్రిడ్జ్లోన సీటు సంపాదించాడు. వాస్తవంగా ఎవరైనా సరే కేంబ్రిడ్జ్లోన పిహెచ్డి చేయాలి అంటే అక్కడే డిగ్రీ చేయాలి, అది రూలు. కానీ 28 సంవత్సరాల వయసులోనే రూథర్ఫర్డ్ ఎక్స్రేస్ను పరిశోధిస్తూ ఆల్ఫా బీటా రేస్ను కనుక్కున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 28 years కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంప్రెస్ అయ్యింది. వాళ్ళ నియమాన్ని తృణీకరించి రూథర్ఫర్డ్ని ఆహ్వానించడం జరిగింది కేంబ్రిడ్జ్కి. అక్కడనే తన జీవితాన్ని పండించుకున్నాడు రూథర్ఫర్డ్. జేజే థామ్సన్ అని మీరు పేరు వినే ఉంటారు. ఎలక్ట్రాన్ను 1897లో కనుగొన్నటువంటి సైంటిస్ట్. ఈ జేజే థామ్సన్ ఎవరో కాదు, రూథర్ఫర్డ్ యొక్క గురువు, అంటే ప్రొఫెసర్. 1932లోన చాడ్విక్ న్యూట్రాన్ కనుక్కున్నాడు. మరి ఈయన ఎవరు అని అంటే రూథర్ఫర్డ్ శిష్యుడు. చూడండి, ప్రోటాను, ఎలక్ట్రాను, న్యూట్రాను, మొత్తం 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని కనుగొన్నటువంటి సైంటిస్టులు ఎవరు అని అంటే మొత్తము వీళ్ళే, ముగ్గురు గురు శిష్యులు.
థామ్సన్ యొక్క శిష్యుడు రూథర్ఫర్డ్ యొక్క శిష్యుడు చాడ్విక్. ఈ రకంగా రూథర్ఫర్డ్ అద్భుతమైనటువంటి మేధస్సును ప్రదర్శించి ఎన్నో పరిశోధనలు చేశాడు, లోకానికి అందించాడు. 1911లో రూథర్ఫర్డ్ మొట్టమొదటిసారిగా న్యూక్లియస్ ప్రతి ఒక్క అణువులో ఉంటుంది అని కనుక్కున్నాడు. వాస్తవంగా ఏమిటంటే ఇక ఫైనల్గా అణువే, ఇంకా అణువును విభజించలేము. ద ఇండివిజిబుల్ ఐటమ్ ఈజ్ కాల్డ్ ఆటమ్ అని డిఫైన్ చేశారు. కానీ క్రీస్తుకు పూర్వము 430వ సంవత్సరంలోన డెమోక్రటిక్స్ అని పేరు విని ఉంటారు. మేమెక్కడ విన్నామండి అనుకుంటారేమో. డెమోక్రటిక్స్ బిఫోర్ క్రీస్తు 430లోన మొట్టమొదటిసారిగా అణువు అనేది ఒకటి ఉన్నది అని కనుగొన్నటువంటి తొలి సైంటిస్ట్ ఎవరు అంటే డెమోక్రటిక్స్. ఈ సిద్ధాంతాన్ని అరిస్టాటిల్ కొట్టిపాడేశాడు. ఇదంతా కూడా రాంగ్ అన్నాడు. ఏం జరిగింది అని అంటే 1808 వచ్చింది. డాల్టన్ సిద్ధాంతం మీరు వినే ఉంటారు. ఈ డాల్టన్ వచ్చి డెమోక్రటిక్స్ ఏదైతే చెప్పాడో అది 100% పర్ఫెక్ట్. అణువన్నది ఉన్నది, అణువే అంతిమము కాదు, అణువులో పరమాణువు ఉన్నది. చూసారా, సబ్ ఆటమ్ అని అంటారు ఇంగ్లీష్లోన. అణువులోన పరమాణువు ఉన్నది. డెమోక్రటిక్స్ చెప్పినటువంటిది మాటలు పర్ఫెక్ట్ అని సాక్ష్యంగా నిలిచాడు. అంతేకాదు డాల్టన్ థియరీ ఆఫ్ ఆటమ్స్ అంటే డాల్టన్ అటామిక్ థియరీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది 1808లో జరిగింది. చూడండి, అంటే ఫస్ట్ ఏమన్నారు, అణువే ఫైనల్ అనుకున్నారు. కాదు, అణువులో కూడా పరమాణువు ఉన్నది అని కనుక్కున్నారు. అంతవరకు వచ్చాడు ఎవరు, డాల్టన్. ఇక 1879లోన జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుక్కున్నాడు, అంటే రూథర్ఫర్డ్ యొక్క గురువు. ఆఫ్టర్ దాట్ రూథర్ఫర్డ్ 1911లోన న్యూక్లియస్ ఉన్నదని, ఆ న్యూక్లియస్లోన పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయని, వాటిని ప్రోటాన్స్ అని పేరు పెట్టాడు. న్యూట్రాన్స్ కూడా ఉన్నాయి అని చెప్పాడే కానీ తాను నిరూపించలేకపోయాడు. పాజిటివ్ పార్టికల్స్, నెగిటివ్ పార్టికల్స్ ఉన్నాయి, రెండింటికి సంబంధం లేకుండా మూడవ పార్టికల్స్ కూడా ఉన్నాయి అన్నాడే కానీ నిరూపించలేకపోయాడు. చివరికి ఏం జరిగిందంటే రూథర్ఫర్డ్ యొక్క శిష్యుడు చాడ్విక్, మీరు పేరు వింటారు చాడ్విక్ అని, రమణ మహర్షి శిష్యుల్లోన ఒక గొప్ప అంకిత శిష్యుడు ఇతాడు చాడ్విక్ అని, యూరోపియన్. ఈ చాడ్విక్ న్యూట్రాన్ కనుక్కున్నాడు 1932. 1937లోన రూథర్ఫర్డ్ పరమపదించడం జరిగింది. సరే, ఇంతవరకు బాగానే ఉన్నది. సైంటిస్టులు శోధించారు. జేజే థామ్సన్, రూథర్ఫర్డ్, డెమోక్రటిక్స్, డాల్టన్, చాడ్విక్ ఎంతో కృషి చేసి, పరిశోధనలు చేసి, మేధస్సును ఉపయోగించి కనుగొన్నారు. ఇంతవరకు ఓకే. నేను అంటున్నాను, అసలకు ఒక పరమాణువులోన ద్రవ్యరాశి ఉండడము, అందులో ప్రోటాన్స్ ఉండడము, ద్రవ్యరాశి చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరగడము, హూ క్రియేటెడ్? చూసారా, అద్భుతమైనటువంటి సృష్టి ఇది.
తేల్స్ ఒక మాట అన్నాడు, ఈ ప్రకృతి జడము అనుకుంటారు చాలామంది. దే ఆర్ ద ఫూల్స్ అన్నాడు తేల్స్. చూశారా? ఈ ప్రకృతి జడము కాదు, అంతా సజీవం అన్నాడు. గొప్ప మాట ఇది. ఎందుకని అంటే తేల్స్ ఈజ్ నాట్ ఓన్లీ సైంటిస్ట్, ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఎక్కడ సైంటిస్ట్ యొక్క మేధస్సు ఆగిపోతుందో అక్కడ ఫిలాసఫర్ మొదలవుతాడు. అణువు ఉన్నదని కనుగొన్నటువంటి డెమోక్రటిక్స్ కూడా ఈజ్ నాట్ ద సైంటిస్ట్, ఆయన గొప్ప ఫిలాసఫర్. మన భాషలో చెప్పాలంటే ఒక యోగి, వాళ్ళ భాషలో చెప్పాలంటే ఫిలాసఫర్. సింపుల్గా వాళ్ళు ఫిలాసఫర్ అని కొట్టిపాడేస్తారు. హీజ్ ఏ యోగి. ఎవరైనా? డెమోక్రటిక్స్. అణువు ఉన్నది అని కనుగొన్నాడు. చూశారా? మరి ఎలా కనుగొన్నాడు? వాట్ హీ హ్యావింగ్ ఇన్స్ట్రుమెంట్ టు ఐడెంటిఫై టు సీ ఆటమ్? దెర్ ఇస్ నో ఇన్స్ట్రుమెంట్. మరి హౌ కెన్ హీ డిక్లేర్డ్? బై డూయింగ్ మెడిటేషన్. చూశారా? ధ్యానము చేసి డెమోక్రటిక్స్ కనుక్కున్నాడు. ఇది చాలామంది తెలియదు. బికాస్ హీజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. డెమోక్రటిక్స్ కనుక్కున్నాడు, బాగానే ఉంది. నేను అంటున్నాను, ఒక అణువే చాలా చిన్న పార్టికల్. ఆ అణువులోన పరమాణువు, ఆ పరమాణువులోన ద్రవ్యరాశి, ఆ ద్రవ్యరాశిలోన ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆ ద్రవ్యరాశి చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరగడం. నేను అంటున్నాను, మరి తేల్స్ చెప్పినటువంటి సిద్ధాంతానికి ఈ సిద్ధాంతం ఏమవుతుంది? సాక్ష్యంగా నిలుస్తుంది. చూసారా? ఇఫ్ దెర్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబాటమ్, వాట్ ఈస్ దట్ మీనింగ్? దెర్ ఇస్ అ పవర్ ఇన్ దట్. పవర్ లేకపోతే ఎలక్ట్రాన్ తిరగలేదు. నీ వాచ్ ఆగిపోయింది అంటే అర్థం ఏమిటిది? బ్యాటరీ అయిపోయింది. నీ సెల్ డమ్ అయింది అంటే అర్థం ఏమిటిది? బ్యాటరీ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. కాబట్టి ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతూ ఉన్నాయి? ఎట్లా తిరుగుతూ ఉన్నాయి? ఎవరు తిప్పుతా ఉన్నారు? ఏ పవర్తో అవి తిరుగుతూ ఉన్నాయి? దట్ ఈజ్ కాల్డ్ గాడ్. భగవంతుని యొక్క అద్భుతమైన సృష్టి ఏమిటిది అంటే బ్రహ్మాండము, పిండాండము. మనము బ్రహ్మాండములో ఉన్నాము. బ్రహ్మాండములో ఏవైతే ఉంటాయో పిండాండములో అవి ఉంటాయి. చూడండి, సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు ఏమిటిది అని అంటే చంద్రనాడి, ఇడానాడి, పింగళనాడి అంటారు. ఇడ, పింగళనాడులు అంటారు. ఒకటి సూర్యనాడి, మరొకటి చంద్రనాడి. చూశారా? చంద్రుడు ఆ పరమాత్మ యొక్క మనస్సు నుండి ఉద్భవించాడు. ఇది బ్రహ్మాండం. జీవుల యొక్క మనస్సుకు అధిష్టాన దైవం ఎవరు? చంద్రుడు. చూశారా? ఆ యొక్క సూర్యుడు పరమాత్మ యొక్క నేత్రాల నుండి ఉద్భవించాడు. మనము సూర్యుని దేనితో చూస్తాం? బై యూసింగ్ ఐస్. చూశారా? అంటే తేజస్సు, ప్రభ, జ్యోతిర్మయం. అంటే బ్రహ్మాండములో ఏమైతే ఉంటుందో పిండాండములో అది ఉంటుంది. బ్రహ్మాండములోన సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి సృష్టి. ఒక్కొక్క పరమాణువులోన ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉన్నది. చూశారా? టాపులోన అద్భుతం, ప్రతి పరమాణువులోన అద్భుతం. మరి నేను అంటున్నాను, ఇంక ఎక్కడ జడము? చూశారా? దయానంద సరస్వతి ఈ జడము అనే మాట చాలా ఎక్కువ ఉపయోగిస్తాడు ఆయన. ఈ ప్రకృతి అంతా కూడా జడము, సూర్యుడు కూడా జడమే అంటాడు. నో 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 నో, ఈ ప్రకృతిలోన ఏది జడము కాదు. చూసారా? నువ్వు మొక్కలు తీసుకో, రాళ్ళు తీసుకో, ఒక రాయిని తీసుకున్నావు, అందులో ఏమున్నాయి? అణువులు ఉన్నాయి. అకార్డింగ్ టు ద థియరీ ఆఫ్
డాల్టన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక పదార్థము అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్. చూసారా? నువ్వు ఏమి తీసుకున్నా కూడా ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్ ఉన్నది అంటే న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఉన్నది అంటే ప్రోటాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ ఉన్నాయంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చూసారా? ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని? అద్భుతమైనటువంటి సృష్టి. ఈ ప్రకృతి అంతా కూడా జడము కాదు, చైతన్యవంతము. అందుకే చూడండి వేదము చెబుతున్నది, సోమః పునానః కలశే సుసీదతి. అద్భుతం. చూసారా? ఇప్పుడు రూథర్ఫర్డ్ వీళ్ళందరూ ఏవైతే కనుగొన్నారో చూడండి, మన ఋషులు ఎప్పుడో చూశారు. ఏమని? కాకపోతే వీళ్ళు ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్తో చూస్తారు. ఋషులు దివ్య నేత్రముతో చూస్తారు. ఏమన్నారు? సోమః పునానః కలశేషు సీదతి. సీదతి ఆ పరమాత్మ ఎవరైనా? సోమః అంటే పరమశివుడు, నిరాకారుడు, పరంధాముడు. ఆ పరంధాముడు కలశేషు అని అంటే ఈ బ్రహ్మాండములోని అణువులోన, పరమాణువులోన ఏం చేస్తున్నాడైనా? సీదతి విరాజిల్లుచున్నాడు. మరి ఆయన ఉంటే ఏమవుతుంది? పునానః. చూసారా? పునానః అని అంటే హీ విల్ గివ్ ద పవర్. నీకు శక్తినిచ్చేటువంటి వాడు. పరమాణువులోన ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతున్నాయి? చూసారా? ఒకనే తిరుగుతాయా? మనము తిరగాలి అంటే వీఆర్ యూసింగ్ ఎనర్జీ. చూసారా? కొంతమంది కనీసం 4 అడుగులు వేయలేరు అనారోగ్యం వచ్చినప్పుడు. అంటే అర్థమేమిటిది? శక్తి చాలదు. మరి నేను అంటున్నాను, ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతూ ఉన్నాయి? ఎవరు తిప్పుతూ ఉన్నాడు? చూశారా? పునానః అని అంటే ప్రవర్తింపజేసేవాడు, పునీతము చేసేవాడు. అది ప్రవర్తః అంటే ప్రవర్తింపజేసేవాడు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని? భగవంతుని యొక్క సృష్టిలో ఏది కూడా జడము కాదు. చూశారా? జడము కాదు. చూడండి, సచ్చిన శవం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క శవములోనే ఇంక ప్రాణం పోగానే ఏం జరుగుతుంది అంటే బాడీ ఎట్లా ఉంటుంది. మరి ఆ బాడీలో కూడా యాటమ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాల్షియం ఉంది కదా, బాగా స్ట్రాంగ్ అయిన నడిచి 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 మన కాళ్ళు అంటాం, మనం ఎముకలు అంటాం. ఏంటిది అది? కాల్షియం. అంటే ఎన్నో ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్నాయి. చూడండి, శవాన్ని దహన సంస్కారం చేసేటప్పుడు పడుకోబెడతారు. మీకు తెలుసో లేదో, ప్రాణం పోయిన తర్వాత ఉదాన వాయువు ఉంటుంది ఆ జీవుడిలోన. అంటే ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన, ఇవి పంచప్రాణాలు. 4 ప్రాణాలు ఎగిరిపోతాయి. ఉదాన వాయువు మాత్రం ఉంటుంది, నేను పోను అని. ఎప్పుడైతే చూడండి ఈ జీవుడిని, ఆ దేహాన్ని కర్రలపై పడుకోబెట్టి కాల్చడం మొదలు పెడతారు. మీకు తెలుసో లేదో, ఎందుకంటే ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. మా అమ్మ చనిపోయినప్పుడు 4 సంవత్సరాలు నేను చాలా ఎక్కువ టైం ఎక్కడ ఉన్నాను అంటే శ్మశానంలో ఉన్నా. శ్మశానంలో ఏం చేసినారు స్వామి అంటే, ఏం చేసేవాడిని కాదు, వీళ్ళాడ కూర్చునేవాడిని అంతే. మా అమ్మ సమాధి పక్కన కూర్చునేవాడిని, ప్రశాంతంగా ఉండేది.
ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. శవాలను తీసుకొచ్చేవాళ్ళు, పాతిపెట్టేవాళ్ళు, కాల్చేవాళ్ళు, అవన్నీ చూసేవాడిని నేను. మళ్ళీ కొన్నాళ్ళకు ఏ శవాన్ని చూసేవాడినో వాళ్ళొచ్చి దాన్ని తీసేసేవాళ్ళు. అంటే ఇవన్నీ స్వయంగా చూశాను శ్మశానంలో నేను. చూడండి, బాడీని ఇలా పడుకోబెట్టినప్పుడు ఇంక నిప్పు అంటించగానే కాసేపటికి ఆ బాడీ అని పైకి లేస్తది. తెలుసులేదు చాలామందికి. ఇంకక్కడ భార్య ఉందనుకోండి, "ఏమండి వచ్చినారా?" ఏందొచ్చేది? అప్పుడేం చేస్తారంటే, ఒక కర్ర పట్టుకుంటాడు. అలా బాడీ లెగగానే ఒక దెబ్బేస్తాడు. అట్లే పడిపోతది బాడీ. మీరెప్పుడైనా దహన సంస్కారం చేసేటప్పుడు చూడండి. బాడీ పైకి లేస్తది. ఎందుకు లేస్తుంది అని అంటే, ఉదాన వాయువు బాడీలో ఉంటది. కానీ చాలామంది బాడీ మీద ఎక్కువ పెట్టారనుకోండి కర్రలు, ఇంక లెగదది. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి అది కాలిపోతుంది. చూసారా? అందుకే రూథర్‌ఫర్డ్ అన్నాడు, భగవంతుడి గురించి ఏం మాట్లాడాడు రూథర్‌ఫర్డ్? ఫైనల్‌గా చనిపోయే ముందర ఆయనకు హెర్నియా అనేటువంటి జబ్బు చేసింది. రూథర్‌ఫర్డ్ 66 సంవత్సరాల వయసులోన చనిపోవడం జరిగింది. 1937, 1937. రూథర్‌ఫర్డ్ ఒక మాట చెప్తాడు, ఈ ప్రపంచమంతా కూడా అత్యంత అద్భుతమైన మహా కార్యం. ఈ విశ్వానికి భగవంతుడే యజమాని. ఏ మానవులైతే ఈ ప్రపంచంలోన అనేకం అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా అద్దెకు ఉండేవాళ్ళు అన్నాడు. చూశారా? అంటే ఒక వ్యక్తి, ఇది నా ల్యాండ్ అండి అంటారు, ఇది నా ఇల్లు అండి అంటారు. రూథర్‌ఫర్డ్ అంటాడు, ఏది నీది కాదు, అంతా పరమాత్మదే. నువ్వు అద్దెకుండి అద్దె చెల్లించి వెళ్ళిపోతావు, దట్స్ ఆల్ అని పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకున్నాడు రూథర్‌ఫర్డ్. ఐన్‌స్టీన్ లాగా దేవుడు లేడు అనలేదు. చూశారా? ఈ రకంగా రూథర్‌ఫర్డ్ పరమాత్మ యొక్క ఉనికిని అంగీకరించాడు, అస్తిత్వాన్ని అంగీకరించాడు. ఆయన యొక్క సృజించిన ఈ విశ్వాన్ని అత్యంత మనోహరమని కీర్తించాడు. ఆ పరమాత్మని ఈ ప్రపంచానికి యజమాని అని లోకానికి చాటి చెప్పాడు. చూడండి, రూథర్‌ఫర్డ్ న్యూక్లియస్‌ను కనుక్కున్నాడు. ఇది ఎక్కడ ఉంది అని అంటే, మాంచెస్టర్ అంటారు. లండన్ నుంచి 3 అవర్స్ ట్రైన్ జర్నీ. లాస్ట్ టైం నేను లండన్‌కి వెళ్ళినప్పుడు మాంచెస్టర్‌కి వెళ్ళాను. అక్కడ ఇవన్నీ చూశాను. ఎంత అద్భుతమైనటువంటి ఇన్‌స్టిట్యూట్స్ అంటే, అసలకు ఒక ల్యాబ్‌లోకి ఎంటర్ అయితే ఇంక బయటికి రావడానికి 4 గంటలు పడతది. అంటే అన్నీ పరికరాలు, ఇన్వెస్టిగేషన్స్, అద్భుతమైనటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ అక్కడ ఉన్నది. ఈ రకంగా రూథర్‌ఫర్డ్ తన జీవితంలోన ఆల్ఫా రేస్, బీటా రేస్ కనుగొన్నాడు. ప్రోటాన్‌ను కనుక్కున్నాడు. చూడండి, నైట్రోజన్, ఆక్సిజన్, N2O2 కెమిస్ట్రీలో మనం చదువుకున్నాం. రూథర్‌ఫర్డ్ ఏ విధంగా నైట్రోజన్‌ను ఆక్సిజన్‌గా మార్చాలి అని 1919లోన ప్రయోగం చేశాడు. సక్సెస్ అయ్యాడు. 40 సంవత్సరాల వయసులోన న్యూక్లియస్‌ను కనుక్కున్నాడు. 28 సంవత్సరాల వయసులోన ఆల్ఫా రేస్‌ను కనుక్కున్నాడు. చూశారా? ఈ రకంగా రూథర్‌ఫర్డ్ తన జీవితాన్ని కీర్తికరం చేసుకున్నాడు. మరి రూథర్‌ఫర్డ్ జీవితం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అని అంటే,
సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఈ విశ్వములోన ఏమున్నది అని కనుక్కుంటున్నారు. అలా కనుక్కున్నందుకే మనం ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నాం గొప్పవారు అని. మరి ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధిస్తే తెలుసుకునేటువంటి రహస్యాలకు మూలమెవరు? పరమాత్మ. చూశారా ఎంత గొప్ప దేవుడైనా. వేదములోన ఎక్కడ కూడా మీకు బ్రహ్మ, విష్ణు, రుద్ర ఇవన్నీ లేవు. ఒకే పరమాత్మ 3 చేస్తాడు. ఈ యొక్క పురాణ పండితులు, విద్వాంసులు ఇవన్నీ సృష్టించినవే. ఏ పరమశివుడైతే నిరాకారంగా స్వప్రకాశంగా సర్వ హృదయాలలో ప్రకాశిస్తున్నాడో ఆ పరమశివుడే సృష్టి స్థితి లయ కారకుడు. చూశారా? అందుకే శివుడిని ఏమంటారు? పంచకృత్య కారకుడు అని అంటారు. సృష్టి స్థితి లయ తిరోభావ అనుగ్రహం. మనం ఈ 3 చూస్తూ ఉన్నాం. సృష్టి స్థితి లయ. 4వది ఉంది తిరోభావం, అంటే కంప్లీట్గా కారణ శరీరంలో బంధించబడి ఉండడం. ఇక అనుగ్రహము అని అంటే మోక్షాన్ని ప్రసాదించడం. ఈ రకంగా మనము రూథర్ఫర్డ్ జీవితాన్ని శ్రవణము చేసి అతని యొక్క పరిశోధనల వలన కనిపెట్టబడినటువంటి మర్మాలను తెలుసుకొని ఆ పరమాత్మ ఎంతటి గొప్ప నిర్మాతయో సృష్టికర్తయో అర్థము చేసుకున్నాం. రేపు 8 గంటలకు మళ్ళీ మనము కలుసుకుంటాం. అందరూ చెప్పండి ఓ